సంగారెడ్డిలోని మహిళా ప్రాంగణంలో నూతనంగా నిర్మించినటువంటి ప్రభుత్వ వృద్ధాశ్రమం, బాల రక్షాబంధన్ను జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు సందర్శించడం జరిగింది. వృద్ధాశ్రమంలో వృద్ధులకు ఉండవలసినటువంటి మౌలిక సదుపాయాల గురించి కూలంకషంగా DWO లలిత కుమారి, వనజరెడ్డి, రెడ్ క్రాస్ సొసైటీ దీపక్లతో చర్చించడం జరిగింది. వయో వృద్ధులకు అవసరమైన సదుపాయాలు సమకూర్చాలని తెలపడం జరిగింది. వయో వృద్ధుల ఆశ్రమానికి అవసరమైనటువంటి కిచెన్ రూమ్, వాష్ ఏరియా, నడవడానికి వాకింగ్ ఏరియాను కూడా స్థలాన్ని కేటాయించడం జరిగింది. తదుపరి బాలరక్ష భవన్ను సందర్శించి ప్రతి రూమును కూడా పరిశీలించడం జరిగింది. బాలరక్ష భవన్లో సిబ్బంది ఉంటారని తెలిపారు. తదనంతరం రెడ్ క్రాస్ సొసైటీ వారు ఏర్పాటు చేయనున్నటువంటి జనరిక్ మెడికల్ షాప్ స్థలాన్ని పరిశీలించడం జరిగింది మరియు ఐక్యపి మహిళల యొక్క పెట్రోల్ బంక్ స్థలాన్ని కూడా పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో DWO లలిత కుమారి, రెడ్ క్రాస్ సొసైటీ సెక్రటరీ వనజారెడ్డి, DE దీపక్, DCPO రత్నం, ఫ్రో సతీష్, వెంకటేష్, మేనేజర్ సుగుణమ, ప్రసాద్, సఖి కల్పన తదితరులు పాల్గొన్నారు.